మన జీకేలో భాగంగా మనకి స్టాటిక్ జీకే అంటే ఇది ఎప్పటికీ మారదు మనకి. సో దీంట్లో మనం ఏం చూద్దామంటే ఇప్పుడు స్పోర్ట్స్ నేమ్ అండ్ నెంబర్ ఆఫ్ ప్లేయర్, ఏ స్పోర్ట్లో ఎంతమంది ప్లేయర్స్ ఆడతారు అన్నది చూద్దాం. ఫస్ట్ హాకీలో ఎంతమంది అంటే 11 మెంబర్స్, బాక్సింగ్ 2 మెంబర్స్, వాలీబాల్ 6 మెంబర్, క్రికెట్ 11 మెంబర్స్, ఖోఖో 9 మెంబర్స్, బాస్కెట్బాల్ 5 మెంబర్స్, కబడ్డీ 7, వాటర్ పోలో 7, స్నూకర్ 1, టెన్నిస్ 2 మెంబర్స్, బ్యాడ్మింటన్ 2 మెంబర్స్, నెట్బాల్ 7, బ్రిడ్జ్ 2 మెంబర్స్, బిలియర్డ్స్ 1, చెస్ 2, ఫుట్బాల్ 11 మెంబర్స్, పోలో 4 మెంబర్స్, వాటర్ పోలో 7 మెంబర్స్. దీంట్లో మనం కొన్ని ఎలా అంటే అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, ఒక చిన్న ట్రిక్. హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత అంటే 11. సపోజ్ హెచ్సిఎఫ్ అంటే హెచ్ అంటే హాకీలో ఎంతమంది ఆడతారు 11, సి క్రికెట్ అంటే 11, ఎఫ్ ఫుట్బాల్ అంటే 11. అంటే ఇప్పుడు మన హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత అంటే 11 అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ 3 గేమ్స్లో కూడా ఎంతమంది ఉంటారంటే 11 మెంబర్స్ ఆడతారని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ పోలో, వాటర్ పోలో అనేవి ఇది ఇంపార్టెంట్. పోలోలో ఎంతమంది ఆడతారంటే 4 మెంబర్స్. దీంట్లో మొత్తం 4 లెటర్స్, నెంబర్ కూడా మనకి 4 అని గుర్తుపెట్టుకోండి. సపోజ్ నెక్స్ట్ వాటర్ పోలో. ఈ వాటర్ పోలో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే, వాటర్ పోలో అంటే వాటర్లో మనం ఆడాలంటే కొంచెం హెవీగా ఉండేది కాబట్టి ఎక్కువ మెంబర్స్ ఉండాలన్న విధంగా గుర్తుపెట్టుకోండి. అంటే అప్పుడు 7 మెంబర్స్. పోలో 4 మెంబర్స్, వాటర్ పోలోలో ఎంతమంది ఉంటారు అంటే 7 మెంబర్స్ ఉంటారు. ఇలా మనం ఈజీగా ఈ రెండింటిని బట్టి మనం ఒకవేళ ఆప్షన్ బట్టి కూడా మనం ఈజీగా మనం ఎలిమినేట్ చేసి పెట్టేయచ్చు ఆన్సర్. అదేవిధంగా మనం ఇక్కడ చూడండి నెట్బాల్. ఈ నెట్బాల్లో మనకి ఎన్ అంటే సపోజ్ 9 అనుకోండి, కానీ మనకి ఆన్సర్ మాత్రం 9 రాకూడదు. మరి ఎంత రావాలి అంటే 7 మెంబర్స్. మరి 9 ఏ గేమ్లో ఉంటారు అంటే అప్పుడు మనం ఖోఖో గుర్తు రావాలి. ఖోఖో 9 మెంబర్స్ ఎక్కడ ఉంటారంటే ఓన్లీ ఖోఖో గేమ్లోనే. మరి నెట్బాల్కి ఎంతమంది ఉంటారంటే 7 మెంబర్స్ ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కబడ్డీ మనకు తెలుసు 7 మెంబర్స్. అలా కొన్ని అయినా మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే ఆప్షన్ బట్టి కూడా మన ఆన్సర్ పెట్టవచ్చు. నెక్స్ట్ రగ్బీ, ఫుట్బాల్ ఇది ఎంతమంది ఉంటారంటే 15 మెంబర్స్ ఉంటారు. ఇలా మనం ఇది గుర్తుపెట్టుకోవడం వల్ల మనకి ఇలా ఈజీగా మనం ఆన్సర్ని పెట్టగలం అన్నమాట.